హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి ఆడారి వ్లాగ్స్. నేనైతే మొత్తం ఈ కార్తీక మాసంలో ఈరోజే లేచానండి త్వరగా. సో ఎర్లీగా లేద్దామని చెప్పి 3 గంటలకు అలారం పెట్టాను. సో నా వల్ల కాలేదు. ఇంకో అరగంట పెంచాను, కానీ ఈలోపే మా అత్తగారు లేపేశారు. సో మా అత్తగారు అయితే లోపల దేవుడికి పూజ చేసుకుంటున్నారు. నేను బయట తులసమ్మకి పూజ చేస్తున్నాను. మా అత్తగారు అసలు పడుకోలేదో ఏటో అండి బాబు. నేను లేచేసరికి ఆవిడ మొత్తం ప్రసాదం కూడా వండేసి ఆ దేవుడికి దీపం కూడా రెడీ చేసేసారు. నేనైతే బయట తులసమ్మకి పళ్ళు, కాయలు అన్నీ పెట్టేశాను. ఆ తర్వాత ఒక గమేలాతో మంచినీళ్ళు నింపుకొని తీసుకొచ్చాను. అలా సరిపోదట, మొత్తం గమేలా అంతా రెడీ చేయమని చెప్పారు. సో నాకు తెలిసినంతలో నేను పసుపు రాసి బొట్లు పెట్టేశాను ఆ గమేలాకి. నెక్స్ట్ వచ్చేసి ఆ వాటర్ కూడా అలాగా వైట్‌గా ఉండకూడదంట. సో దాంట్లో కూడా డెకరేషన్ చేయమన్నారు. సో అందువల్ల అందులో నేను కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, ఇంకొంచెం అక్షింతలు వేశాను. సో అలా కూడా సరిపోలేదంట, పువ్వులేయమని చెప్పారు. సో మా హస్బెండ్ అయితే చామంతి పూలు సూపర్‌గా తెచ్చారు 2 గుత్తులుగా. సో అవి నేను తెంపి పూలు వేసేసాను. ఇప్పుడు అది మనకి నది నీరుతో సమానం అంట. సో అందుకే రూ. 5 కాసు వేశాను అందులో. నేను మర్చిపోయానండి, పువ్వులేమో తెంపేసి వాటర్‌లో ఏసేసాను. తులసి కోటకి అలంకరించడం మర్చిపోయాను. సో తులసమ్మ తల్లికి కూడా పువ్వులు పెట్టేశాను. సో మొత్తం పూజ అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా మా బుజ్జి వినాయకుడిని రెడీ చేసేసి తులసమ్మ దగ్గర పెట్టాను. ఎందుకంటే మొత్తం పూజకి అతనే కదా మెయిన్. ఇంకా మా అత్తగారు వచ్చేసి దీపం పెట్టేశారు. సో పూజ అయిపోయింది. ఇంకా ఆమె చేసేలోపు నేను దీపాలకు రెడీ చేసేసాను వాటర్‌లో వదలడానికి. కొబ్బరికాయ కొడుతూ కూడా ముసిముసి నవ్వులు నవ్వుతుంది నేను వీడియో తీస్తున్నానని చెప్పి. ఆహ్, నేను దీపాలు బాగా వెలగాలని చెప్పి కొంచెం కర్పూరం దాని మీద వేశాను. సో ఒక్కొక్కటి సరిపోదంటండి. ఒకటంట మా మామగారికి, ఒకటి మా అత్తగారికంట. సో నేను అలా 2 ఏస్తే కాదంట, ఇద్దరు పిల్లలకి ఒత్తులు వేయమని గోల పెట్టారు. సో వేసేసాను. నాది, మా ఆయనది, మా పిల్లలిద్దరిది కలిపి వెలిగించేసాను. మొదటగా అయితే మా అత్తగారు దీపాలని వదిలారండి. హారతి ఇచ్చేసారు, అయిపోయింది పూజ. సో మొదటగా మా అత్తగారు వదిలేశారు వాటర్‌లో. నెక్స్ట్ నేను. అయిపోయిందండి. ఫైనల్‌గా కార్తీక మాసం పూలపాడ్యం పూజ అయితే చేసేసాను. ఖతం. ఈ మొత్తం కార్తీక మాసంలో నేను ఈ ఒక్కరోజే ఎర్లీగా లేచి మా అత్తగారికి దీపాల విషయంలో సాయం చేశానండి. అండ్ ఓకే అండి. ఇక నా పూజ అయితే అయిపోయింది. సో ఈసారి కార్తీక మాసం ఈ పూలపాడ్యం పూజ త్వరగా అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.